అంధకారం చేత బంధింపబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానం చేత దేవుని యొద్దకు నడిపించేటటువంటి ప్రయత్నంలో ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి వాస్తవాన్ని మనం గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు యోహాను వెలుగు గురించి ఏం చెప్తున్నాడు? యేసు మనుషులకు వెలుగై ఉన్నాడు, చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి మానవులకు ఆ వెలుగు యొక్క అవసరత ప్రాధాన్యమైనటువంటి అంశమై ఉన్నది వారి జీవితాల్లో. యేసు ప్రతి మనిషికి వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నాడు. ఆ క్రమంలో వెలుగు యొద్దకు మనుషులు రావాల్సినటువంటి వారై ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి వెలుగు దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రచురిస్తున్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానం యొద్దకు మనుషులను నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మార్గాన్ని చూపించే కాంతియే నిజమైనటువంటి వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పి